సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపోత మోపింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో, నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరోను ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసి సంచలనం సృష్టించారు అధికారులు. నకిలీ మెడిసిన్ పై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు. డ్రగ్ కంట్రోల్ డీజీగా విబి కమలాసన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇల్లీగల్ మెడికల్ షాపులు, బ్లడ్ బ్యాంకులపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ అమ్మకాలు చేస్తున్న నకిలీ, కల్తీ రాయుళ్ల భరతం పడుతోంది డ్రగ్ కంట్రోల్ అథారిటీ. డ్రగ్ రాకెట్, అధిక ధరలకు మందుల విక్రయాలు, తప్పుడు ప్రకటనలు చేసే మందులు, లైసెన్స్ లేకుండా గోదాములు, మెడికల్ షాపుల తనిఖీ, మందులను సీజ్ చేశారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణం వరకు ఇల్లీగల్ మెడిసిన్ అమ్మకాలు, నిల్వలు, ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు విస్తృతంగా చేశారు. బ్లడ్ బ్యాంకులపై నిఘా పెట్టి హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్టు చేశారు. నకిలీ మెడిసిన్, నిషేధిత మెడిసిన్, డ్రగ్ లైసెన్స్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపింది డ్రగ్ కంట్రోల్ అథారిటీ. జనవరి నుంచి నవంబర్ 30 వరకు 11 నెలల్లో 494 కేసులు నమోదు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. కోట్ల రూపాయల విలువైన మెడిసిన్స్ సీజ్ చేశారు. ఆర్ఎంపీలు డ్రగ్ లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతుండడం, అర్హత లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై 124 కేసులు నమోదయ్యాయి. ఆహార ఉత్పత్తులు, న్యూట్రాస్యూటికల్స్ తయారు చేస్తూ అమ్ముతున్న వారిపై 41 కేసులు నమోదయ్యాయి. లైసెన్స్ లేకుండా కాస్మెటిక్స్ తయారీ అమ్మకాలపై 5 కేసులు నమోదు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇక సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల భరతం పట్టేందుకు కొత్తగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటైంది. టీజీ నాబ్ డైరెక్టర్ గా సందీప్ శాండిల్యను డీజీ హోదాలో నియమించారు. ఇప్పటికే కీలకమైన నేరగాళ్లను అరెస్టు చేసిన టీజీ నాబ్ డ్రగ్ లింకులు ఛేదిస్తోంది. హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేసే నేరగాళ్లను కటకటాల్లోకి పంపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2024 జనవరి నుంచి దాదాపు 85 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొకైన్, హెరాయిన్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ దాదాపు 800 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సింథటిక్ డ్రగ్స్ ను పెద్ద ఎత్తున అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ ని కూడా ఎప్పటికప్పుడు బయోకెమికల్స్ కంపెనీలో ధ్వంసం చేస్తున్నారు. ఇక గల్లీ గల్లీలో చాక్లెట్లు, సిగరెట్లు, టాబ్లెట్ల రూపంలో స్కూళ్ల స్థాయిలో గుప్పుమంటున్న గంజాయిని కూకటి వేళ్లతో రూపుమాపేందుకు టీజీ నాబ్ గట్టి కృషి చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా డ్రగ్ డిటెక్షన్ పరికరాలను తీసుకొచ్చారు. ఈ పరికరాల ద్వారా అనుమానితులకు వెనువెంటనే డ్రగ్ పరీక్షలు చేసే వీలు కలుగుతోంది. పరీక్షల్లో పాజిటివ్ వస్తే డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గోవా, ముంబై, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంది టీజీ నాబ్.